సెక్షన్ హ్యాండిల్ చేస్తాము. Stretch your neck to the right side, to the left side. నిదానంగా మీ మెడ భాగాన్ని కుడి పక్కకు వంచండి. నిదానంగా శ్వాస తీసుకుంటూ మధ్యకి వస్తాము. శ్వాస వదిలేస్తూ టు యువర్ లెఫ్ట్ సైడ్. Inhale to the center, exhale to the right side. హాఫ్ స్క్వాట్. ఎంతవరకు చేయగలిగితే అంతవరకు వచ్చింది. రెండు చేతుల ముందుకి దీర్ఘంగా శ్వాస తీసుకోండి. Inhale, exhale. కొంచెమే చేయండి, ఎక్కువ తిప్పకండి. మీరు చేయగలిగినంతే చేయండి. Now raise up on your toes. మెల్లగా మీ టోస్ మీద బ్యాలెన్స్ చేస్తూ వేసి ఉండడానికి ప్రయత్నం చేయండి. Try to be on your toes. చిన్నపిల్లలు మీకు ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది. నిదానంగా కాళ్ళు తెంపండి. మెల్లగా చేతులు పక్క నుంచి slowly side work to the elbow. Once again we repeat. Fingers turn them outward. Raise up on your toes. నిదానంగా రెండు. ఈ ఆసనం వల్ల మన ఫ్లాంక్ మజిల్స్, సైడ్ అబ్డామినల్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. అలాగే మన పొట్టలో ఉండేటువంటి అవయవాలకు ఎంతో ఉత్తేజం వస్తుంది. నిదానంగా పైకి లేవండి. త్రికోణంలో శరీరం ఉంటుంది కాబట్టి ఈ ఆసనానికి ఆ పేరు వచ్చింది. నిదానంగా పైకి లేవండి. రాష్ట్ర వ్యాప్తంగా పండగ వాతావరణంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దాంట్లోనే భాగంగా ఎన్టీఆర్ జిల్లాలో ప్రతినిత్యం అన్ని పబ్లిక్ ప్లేసెస్లో కూడా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రతి ఒక్క వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న పీపుల్ని ఇన్వాల్వ్ చేసి, ప్రతి ఒక్క సిటిజన్స్ని ఇన్వాల్వ్ చేసి యోగా గురించి అవగాహన, అలాగే యోగా ప్రాక్టీస్ చేయిస్తూ యోగా శిబిరాలు నిర్వహిస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ఇప్పటికే చూసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అన్ని పార్క్స్, అన్ని పబ్లిక్ ప్లేసెస్, అలాగే ఇక్కడ విజయవాడలో BRTS రోడ్, అలాగే పున్నమి ఘాటు, అన్నిటి దగ్గర నిత్య యోగా కార్యక్రమం జరుగుతున్నాయి. దీంట్లో ప్రతి ఒక్కరు పాల్గొంటున్నారు. దీని ముఖ్య ఉద్దేశం హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని సాధించడం. హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ సాధించాలంటే ప్రతి ఒక్కరు ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అయితే ఉంది దీన్ని పాటించాలి. వచ్చే జూన్ 21వ తారీఖున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ కూడా ఇక్కడే జరగబోతా ఉంది. దీనికి ఆయుష్ డిపార్ట్మెంట్, మెడికల్ డిపార్ట్మెంట్, అలాగే అన్ని డిపార్ట్మెంట్స్, స్కూల్ ఎడ్యుకేషన్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అనుసంధానంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు ప్రజల్లో కొత్త చైతన్యం వచ్చింది. ప్రతి ఒక్కరు యోగా గురించి, యోగా బెనిఫిట్స్ గురించి మాట్లాడగలుగుతున్నారు, దాని గురించి తెలుసుకోగలుగుతున్నారు, చాలామంది ప్రాక్టీస్ చేయగలుగుతున్నారు. ఈ కామన్ యోగా ప్రోటోకాల్ అనేది సింపుల్ యోగా ఆసనాలు ఉంటాయి. ఈ అతి క్లిష్టమైనవి ఉండవు. ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అలాగే ప్రతిరోజు చేయవచ్చు, ఏ సమయంలోనూ చేసుకోవచ్చు. ఉదయం కావచ్చు, ఆఫ్టర్నూన్ కావచ్చు, లేదా ఈవినింగ్ కావచ్చు, ఆఫీస్ అవర్ తర్వాత కూడా చేసుకోవచ్చు. దీనివల్ల చాలా మినిమం ఎఫర్ట్తో మ్యాక్సిమం బెనిఫిట్ ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఏదో ఉంటాయి ఇవన్నిటికీ ఉపశమనం దొరుకుతుంది. కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేసి యోగాంధ్రని ఒక ఉద్యమంలాగా ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.